ए बम्मा, और अंदर जाके नजर उतारना, नहीं तो शंकर की नजर लग जाएगी। మీ వదినేమో కుతుబ్ మినార్, మనమేమో చార్మినార్. రెండు గుద్దుకుంటే ఎట్లా ఉంటుందిరా? హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు డబుల్ స్మార్ట్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. సో మా ఎనర్జెటిక్ స్టార్ మన రామ్ పోతినేని నుంచి వస్తున్న పూరి జగన్నాథ్ కాంపిటీషన్లో వస్తున్న రెండో మూవీ ఇది. స్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ స్మార్ట్ మూవీ వస్తుంది. సో ఈ మూవీ తోటి కూడా మళ్ళీ కంబ్యాక్ అవ్వాలనేది ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. సో మూవీ పరంగా ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీకి అగనెస్ట్గా కూడా మన మాస్ మహారాజా రవితేజ గారి మూవీ మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ కాబోతుంది ఆగస్టు 15. మరి పూరి జగన్నాథ్ దగ్గర హరీష్ శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. మరి గురువు శిశువులది మూవీ రెండు ఒకటే రోజు రిలీజ్ అవుతుంది ఆగస్టు 15. సో ఎలా ఉండబోతుంది, ఎవరు రికార్డ్స్ బద్దలు కొడతారనేది చూడాలి. సో రామ్ పోతినేడు కూడా కసిగా డబుల్ స్మార్ట్ తోటి హిట్ కొట్టాలనే చూస్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా హిట్స్ లేవు. స్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. పూరి జగన్నాథ్ కూడా లైగర్ మూవీతో చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. ఈ మూవీ తోటి తన ట్రాక్ మళ్ళీ మలుచుకోవాలని చూస్తున్నారు పూరి జగన్నాథ్. సో ఇద్దరి కష్ మీద తీసిన మూవీ ఇది డబుల్ స్మార్ట్. ట్రైలర్లో చూస్తే యాక్షన్ సీక్వెన్స్ అన్లిమిటెడ్గా ఉన్నాయని చెప్పొచ్చు. సేమ్ ఈ స్మార్ట్ శంకర్కి ఏం తగ్గిపోనట్టుగా డబుల్ స్మార్ట్గా ఉన్నది. సో మరి అటు చూస్తే మాస్ మహారాజుది కూడా చాలా ఎనర్జెటిక్ మూవీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ అవుతుంది. సో రెండు సినిమాలుగా ప్రెస్టేషన్గా ఆగస్టు 15 రిలీజ్ కాబోతుంది. ఏ విధంగా ఉందనేది మాత్రం చూస్తే కానీ మనకు తెలియదు. సో స్మార్ట్ శంకర్ అంతా హిట్ అవుతుందో లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఎలివెన్సెస్ అందులో కూడా బ్రెయిన్ చిప్ మార్చడం ద్వారా సినిమా హిట్ అయింది. మరి ఇందులో కూడా సేమ్ రిపీట్ చేస్తున్నారు కాబట్టి మరి పూరి జగన్నాథ్కి హిట్ దొరుకుతుందో లేదో చూడాలి. సో ఇందులో మాత్రం హీరోయిన్ ద్వారా కూడా చాలా స్కోప్ ఉందనే చెప్పొచ్చు. కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. డబుల్ స్మార్ట్ తోటి ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని మన రామ్ పోతినేని కూడా చాలా కసిగా ఉన్నారు. సో మన రవితేజ గారికి కూడా హిట్స్ ఈ మధ్య పడలేదు లాస్ట్ ఇయర్ నుంచి. సో ఆయన కూడా మిస్టర్ బచ్చన్ నుంచి ఫుల్ హిట్ కొట్టాలని ఆయన కాసిగా ఉన్నారు. సో ఆగస్టు 15 మరి చూడాలి రెండు సినిమాలు డబుల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ మూవీస్ ఏది ఎంత హిట్ కొడతాయి అనేది కలెక్షన్ పరంగా ఏది ముందుంజలో ఉంటుందో చూడాలి. సో మొత్తములా ఈసారి మరి ఆగస్ట్ 15 రెండు సినిమాలు బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని బ్లాక్ చేయాలని వస్తున్నారు. సో పూరి జగన్నాథ్ టేకింగ్ కానీ ఇది వరకు ఆయన మూవీస్ కానీ ఎట్లా ఉంటాయో మన అందరూ తెలుసు, మాస్ మసాలా ఉన్న మూవీస్. సో పూరి జగన్నాథ్ గారు కూడా రవితేజ గారితో చాలా మూవీస్ తీశారు, ఈడియట్, అమ్మనన్న తమిళంబర అలాంటివి. సో అందులో మనం యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో చూసాం. బట్ పూరి జగన్నాథ్కి ఒక సపరేట్ టేకింగ్ ఉంటుంది మార్కు. సో ఈ డబుల్ స్మార్ట్స్ తోటి నిరూపించుకోవాలని చాలా కసిగా పనిచేసినట్టున్నారు. సో అందుకే మాస్ మూవీగా డబుల్ స్మార్ట్ చాలా ఇంకా సంజయ్ దత్తుని తీసుకొచ్చి విలన్గా ఇందులో ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు. సో దీనివల్ల అర్థమైంది ఏంటంటే ఈసారి గట్టిగానే కొట్టబోతున్నారని అర్థమైంది. సో చూద్దాం మరి ఏ మూవీ ఎంత కలెక్షన్ అవుతుందని. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.